జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య స్కూల్లోని ఫర్నిచర్, కిటికీ గ్లాస్ అద్దాలను ఏబీవీపీ నాయకులు ధ్వంసం చేశారు. స్కూల్ యాజమాన్యం 9వ తరగతి విద్యార్థులకు ఫైనల్ పరీక్షలు కాకుండా అడ్వాన్స్ 10th సిలబస్ పరీక్షలు వ్రాయిస్తున్నారని ఆరోపిస్తూ ఏబీవీపీ నాయకులు స్కూల్ ఎదుట ధర్నా నిర్వహించారు. విద్యా విధానానికి తూట్లు పొడుస్తూ సొంత విద్యా విధానాన్ని స్కూల్ యాజమాన్యం పాటిస్తుందని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. కాగా ఏబీవీపీ నాయకులపై సిద్దిపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్లో స్కూల్ సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఎగ్జామ్ రాస్తేనే కదా ఆ ఎగ్జామ్ పెట్టకుండా 10th ఎగ్జామ్ పెట్టి విద్యార్థులు మానసిక ఒత్తిడి గురి చేస్తా ఉన్నారు. మేము చనిపోతాము, సూసైడ్ చేస్తున్నాం. నేను వచ్చి అడిగితే బ్లాక్ వేసుకుంటాం. ఈఓ గారికి ఫోన్ చేస్తే నేను ఎక్కడున్నా వీళ్ళు వస్తానని చెప్తాను. ఎంఈఓ గారికి ఫోన్ చేస్తే నేను వేరే దగ్గర ఉన్న రేటలు. అంటే ప్రభుత్వ యంత్రాంగం అంతా ఏం చేస్తా ఉన్నది ఒక ప్రైవేట్ స్కూళ్ళలో వాళ్ళు సొంత ఇష్టారాజ్యంగా ఎగ్జామ్ నిర్వహిస్తాం. నువ్వు క్వశ్చన్ చేయడానికి కానీ, నువ్వు ప్రొటెస్ట్ చేయడానికి కానీ, నువ్వు ప్రశ్నించడానికి కానీ పద్ధతి ఉంటుంది. నువ్వు పద్ధతి తప్పి చేసినావు. పద్ధతి నాకు అర్థమైంది. చిన్నపిల్లలు ఉన్నారు. మీరు పోయి దాన్ని డ్యామేజ్ చేస్తే పిల్లలు పుచ్చుకోమని ఎవరు రెస్పాన్సిబుల్? పిల్లలకి ఏమైనా అయితే పిల్లల గురించి వచ్చినా నేను నాకు ఒక్క మాట పిల్లల గురించి వచ్చినావా వేరే గురించి వచ్చినావా? మరి పిల్లల గురించి వస్తే పిల్లలకి ఇంజూరీ అయితే ఎట్లా చేస్తాను?